ఏపీలో జగన్ పరిస్థితి వింతగా తయారైంది. అయితే ఎలక్షన్స్ కన్నా ముందు ఎప్పుడెప్పుడు 14,000 కోట్లు పంచాలా అంటూ చాలా తహతహలాడుతున్నటువంటి జగన్ ఇప్పుడు ఎందుకని సైలెంట్ అయిపోయాడు. అయితే ఈ 14,000 కోట్లలో జనాలకి ఎంత ఇచ్చాడు, అసలు బటన్ నొక్కితే ఎంత వెళ్ళాయి, అసలుకేంటి ఈ 14,000లో జగన్ స్కామ్ ఎంత అనేది మనతో పాటు టీడీపీ స్పోక్స్ పర్సన్ గొట్టిపాటి వంశీ మనతో పాటు ఉన్నారు. వారిని తెలుసుకున్నాం. సార్ నమస్తే. నమస్తే అండి. సార్, ఎలక్షన్స్ కన్నా బిఫోర్ జగన్ చాలా తహతహలాడాడు, నేను బటన్ నొక్కాను డబ్బులు పంచాలని చెప్పి. కానీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కోర్టు మాత్రం పర్మిషన్ ఇచ్చింది, 14 నుంచే పంచుకోనని చెప్పి. కోర్టే కాదండి, ఈసీ కూడా పర్మిషన్ ఇచ్చింది. యాక్చువల్గా 13వ తేదీ ఎలక్షన్ అయిపోగానే 14వ తేదీ నుంచి మీరే ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి ఇంకా ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా జూన్ 4వ తేదీ వరకు మీరే కొనసాగుతారు కాబట్టి ఆ జూన్ 4వ తేదీ లోపు 14వ తేదీ నుంచి జూన్ 4వ తేదీ లోపు ఎప్పుడైనా మీరు పంచుకోండి, మీరు నొక్కిన బటన్లకి డబ్బులు వాళ్ళకి చేరవేయండి అని ఈసీ కూడా చెప్పిన పరిస్థితి. అయితే 14వ తేదీ అయిపోయింది, 15వ తేదీ అయిపోయింది, ఈరోజు 16వ తేదీ. 14,000 కోట్ల రూపాయలు పంచుతామని చెప్పి మాయ మాటలు చెప్పి చివరికి ఈరోజు 1982 కోట్ల రూపాయలు మాత్రమే రిలీజ్ చేసింది. ఎప్పుడువి? జనవరిలో బటన్ నొక్కిన డబ్బులు ఇప్పుడు రిలీజ్ చేసింది. ఆసరా అయితే కానీ ఏవైతే ఉన్నాయో వైఎస్ఆర్ చేయూత పలానా పథకాలు ఈ పథకాలన్నీ ఏవో చెప్పారు కదా, వాటన్నిటికీ అని చెప్పి రిలీజ్ చేసింది. వెళ్ళాల్సిన డబ్బులు వచ్చి 12,000 కోట్లు. అయితే ఇచ్చింది 14,000 కోట్లు ఇవ్వాల్సింది. దాంట్లో 12,000 కోట్లు ఎక్కడికి పోయాయి? 14,000 కోట్లు ఉన్నాయని కోర్టుకి, ఈసీకి, ఇంతమందికి చెప్పి ఈరోజు కేవలం 1982 కోట్ల రూపాయలను మాత్రమే ఎందుకు రిలీజ్ చేశారు? ఈరోజు అదే సీఎస్ ఉన్నారు కదా జవహర్ రెడ్డి గారు, అదే ముఖ్యమంత్రి గారు ఈరోజు ఉన్నారు కదా, అదే ప్రభుత్వం ఇప్పుడు నడుస్తుంది, ఆపద్ధర్మ ప్రభుత్వం అయినా కూడా. మీరు ప్రజలకు మేలు చేసే వాళ్ళైతే పేదలకు పత్తందారులకి మధ్య యుద్ధం అని మీరు పేదల తరపున వ్యక్తి అని మీరుగా ప్రకటించుకున్న పేదల మనిషివి అన్న స్వయం ప్రకటిత వ్యక్తివి ఈరోజు ఎందుకు పేదలకు చెందాల్సిన 14,000 కోట్ల రూపాయలని నీ పెత్తందారులకి, ఎవరైతే కాంట్రాక్టర్లు చేశారో, ఎవరైతే గుత్తేదారులుగా ఉన్నారో, ఎవరైతే నీకు డొల్ల కంపెనీల్లో పార్ట్నర్లుగా ఉన్నారో వాళ్ళకు వెళ్ళేలాగా 12,008 కోట్ల రూపాయలని వాళ్ళకు మళ్లించిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు మళ్ళీ ఇప్పుడైతే ఇంకా ఓట్లు కూడా లేవు. ఇదేదో తెలుగుదేశం ప్రభుత్వం గుడ్డ కాల్చి మొహాన వేస్తుంది అనే విధంగా ఏం లేదు. ఈరోజు ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి విషయం. ఓట్లు కూడా అయిపోయినాయి, కానీ విశ్వసనీయత, విలువలు అని చెప్పి మాయ మాటలు చెప్పే జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్లుగా చేసిన మోసాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించారు. ఆ గ్రహించడమే ఈరోజు ఓటు రూపంలో 81% మంది, 81.9% మంది ఈరోజు ఓట్లేసి జగన్మోహన్ రెడ్డికి చెంప చెల్లు అనిపించారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బడుగు బలహీన వర్గాలైతే కానీ ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు జగన్ మాటలను నమ్మకుండా ఓటేసి రాజారెడ్డి రాజ్యాంగాన్ని అంతమొందించి అంబేద్కర్ రాజ్యాంగాన్ని పునర్నిర్మించుకోవడం కోసం చాలా గట్టిగా తన ఓటుని ఉపయోగించుకున్నారు. మనం అదే చూసాం. ఈసీ కూడా చెబుతుంది, గతంలో ఎన్నడూ లేనంతగా ఓట్ పర్సంటేజ్, నా జీవితంలో ఇది ఒక మైలురాయిగా నిలిచిపోతుందని ఈసీ కూడా చెప్పే పరిస్థితి. ఎందుకంటే ఎప్పుడు కూడా కసితోటి ఓట్లు వేయడం మనం ఎప్పుడు చూడలేదు, కడుపు మండితే ఓట్లు వేయడం మనం ఎప్పుడు చూడలేదు. గతంలో ప్రభుత్వాలు మార్చాలని ప్రయత్నాలు చేసి ఉండొచ్చు, కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు అయితే కానీ, అవినీతి అయితే కానీ ప్రతి ఒక్కదాన్ని ఎదుర్కొన్న అనుభవించిన ప్రజలు ఈరోజు ఎవరైతే చెబుతున్నారో జగన్మోహన్ రెడ్డి పేదలు పెత్తందారులని, ఆ పెత్తందారులు వైసీపీ పెత్తందారుల వల్ల నలిగిన ప్రజలు, పేద ప్రజలు ఈరోజు ఓటుతోటి గట్టి సమాధానం చెప్పారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 165 పైన సీట్లు కూటమి గెలవబోతుంది అనడానికి ఈ నిదర్శనం మనం ఓటింగ్ పర్సంటేజ్ కానీ ఇవన్నీ చూడొచ్చు. బేసిక్గా మనం అనుకున్నాం గత 2019 ఎలక్షన్ కంటే
ఇప్పుడు ఎలక్షన్లో 1% ఓట్ పర్సంటేజ్ పెరిగినా కూడా 145 సీట్లు దాటిపోతాయి అనే ఒక క్లారిటీకి వచ్చింది కూటమికి. ఇప్పుడు అంతకంటే మించి పెరగడం నిజంగా ఆశ్చర్యానికి గురి చేస్తుంది ప్రతి ఒక్కరిని. రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ పర్సంటేజ్ని బట్టి చూస్తే 155 సీట్లకి ఏమాత్రం తగ్గవో అని అర్థమైపోతూ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా వీళ్ళ కాంట్రాక్టర్లు రేపు తిరగబడే పరిస్థితి ఉంటుంది. ఎవరు కూడా తన వెనక నిలబడే పరిస్థితి ఉండదు. ఒకసారి ప్రతిపక్షంలోకి వెళ్ళాక వాస్తవానికి ప్రతిపక్ష హోదా కూడా వస్తుందో రాదో తెలియని పరిస్థితి. ఒకవేళ ప్రతిపక్ష హోదా వచ్చినా తను పార్టీని నిలబెట్టుకునే పరిస్థితి ఉండదు. అటువంటి టైంలో ఈ కాంట్రాక్టర్లు, వీళ్ళు గుత్తేదారులు, వీళ్ళు పార్టీకి అండగా నిలబడాలంటే ఇప్పుడు వాళ్ళకి భారీగా లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశంతో పేదల డబ్బుని, పేదలకు చెందాల్సిన డబ్బుని, పేదల ఇళ్లలో అవసరాలకు ఉపయోగపడాల్సిన డబ్బుని, ప్రభుత్వానికి సంబంధించిన ప్రభుత్వ డబ్బుని ఈరోజు తన గుత్తేదారులకి, తన మనుషులకి, తన కాంట్రాక్టర్లకి, తన డొల్ల కంపెనీలకి మళ్లించుకొని 12,008 కోట్ల రూపాయలని తన సొంత కాంట్రాక్టర్లను మళ్లించిన పరిస్థితి. వీటిపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రేపు వచ్చే మా ప్రభుత్వంలో వీటిపైన ఖచ్చితంగా ఈ 12,000 రూపాయలపైనే కాదు, ఈ 5 ఏళ్లలో చేసిన లక్షల కోట్ల రూపాయల అవినీతి పైన ఖచ్చితంగా మేము ఒక ఎంక్వైరీ జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మళ్ళీ జైలుకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఖచ్చితంగా మళ్ళీ జైలుకి వెళ్ళి అందుకనే ఆయన ఈరోజు కూడా ప్లానింగ్ చేసుకోమన్నాడు, లండన్ వెళ్ళిపోదాం, ఇంకా అక్కడి నుంచి వచ్చే పరిస్థితి లేదు. విజయ్ మాల్యా లాగా, నీరవ్ మోడీ, విజయ్ మాల్యా వీళ్ళలాగా వెళ్ళిపోయి ఇంకా వచ్చే పరిస్థితి లేకుండా ఆడ ప్లానింగ్ కూడా చేసుకుంటున్నాడు. కానీ ప్రపంచంలో ఎక్కడున్నా కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన తప్పులకి తను శిక్ష అనుభవించాల్సిన అవసరం అయితే ఉంది ఖచ్చితంగా. అయితే ఇక్కడ మనం చూసుకుంటే ప్రజలు కావచ్చు, వీళ్ళందరూ కూడా నెక్స్ట్ జూన్ 4వ తారీఖు ఎలక్షన్ సంబంధించిన రిజల్ట్ రాబోతుంది. అయితే మళ్ళీ బటన్ నొక్కాల్సినటువంటి ఒక సిచ్యువేషన్ ఈ 31వ తారీఖు కావచ్చు, లేదా జూన్ 1-2 తేదీల్లో. సో అప్పుడు లబ్ధిదారులకి నిజంగా తన ఖాతాల్లోకి జమ అయ్యే అవకాశం ఉందంటారా? అసలు నమ్ముకోవచ్చు అంటారా ఈసారి జగన్ని? ఇంకా అసలు జగన్ అనే వ్యక్తి ఇప్పుడు డబ్బులన్నీ లూటీ చేసుకోవడానికి ఖచ్చితమైన ప్రణాళికలు వేస్తూ ఉంటాడు. ఈ 10 రోజులు కూడా ప్రభుత్వ అధికారులకి హెచ్చరిస్తుంది ఒకటే, జగన్ చెప్పిన ప్రతి ఒక్క పని చేయకండి. జగన్ ముఖ్యమంత్రి కాదు, జగన్ పని అయిపోయింది. అతను లాస్ట్ మినిట్లో మిమ్మల్ని అందరినీ ఇరికించేసి, గతంలో శ్రీలక్ష్మి గారిని అయితే కానీ ఐఏఎస్ నాయకుల్ని ఎలాగైతే ఇరికించేసి వాళ్ళని జైలు పాలు చేశాడో ఇప్పుడు అదే పని చేస్తాడు. ఖచ్చితంగా ఐఏఎస్ అధికారులు కానీ, ఐపీఎస్ అధికారులు కానీ జగన్ మాట నమ్మితే, జగన్ మాట ఆచరిస్తే ఖచ్చితంగా మీరు కూడా ఆయనతో పాటు జైలుకి వెళ్ళే పరిస్థితి వస్తుంది. ఖచ్చితంగా ఆలోచించుకొని పనిచేయాలని చెప్తున్నాం. ఈరోజు జవహర్ రెడ్డి గారికి కూడా ఇదే క్లారిటీగా చెప్తుంది ఒకటే, సీఎస్గా ఉన్నారు. ఖచ్చితంగా జగన్ చెప్పింది చేయకండి, జగన్ చెప్పిన ఇన్నాళ్ళు చేశారు, లాస్ట్ మినిట్లో మీరు కూడా ఇరుక్కునే పరిస్థితి వద్దని చెప్తున్నాం. అదే షర్మిల అన్నట్టు ఖచ్చితంగా వాళ్ళ సొంత నాన్నగారినే ఇరికించినటువంటి ఒక జగన్. ఎందుకంటే ఏదైతే ఈడీకి సంబంధించిన కేసుల్లో జేడీ లక్ష్మీనారాయణ పెట్టినటువంటి కేసులు ఏదైనా క్విట్ ప్రోకో కేసు, దీంట్లో అసలుకి రాజశేఖర రెడ్డి గారికి ఎటువంటి సంబంధం లేకపోయినా సరే సొంత తండ్రిని పొన్నోలు సుధాకర్తో పేరు కూడా ఎక్కించినటువంటి పరిస్థితి. సో సొంత తండ్రినే ఎక్కించినప్పుడు ఇప్పుడున్నటువంటి ఒక ఎవరైతే గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా ఇరికించకుండా ఉంటాడా? వీళ్ళందరూ కూడా ఇరుక్కునే అవకాశం ఉందని? ఖచ్చితంగా ఇరుక్కునే అవకాశం ఉంది. కానీ ఆ ఇరుక్కునే అవకాశం ఖచ్చితంగా మీ తప్పులను ఒప్పుకొని సరెండర్ అయిపోతే వచ్చే ప్రభుత్వం మీ మీద జాలితో కానీ, తప్పులకి మీరు కారణమైన మీరు బాధితులే అనే విధంగా ఖచ్చితంగా ప్రభుత్వం చూసుకుంటుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి తప్పుల్ని ఏమైతే తప్పులు చేశాడో వాటినన్నిటినీ బయటపెట్టి రాబోయే ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డికి శిక్ష పడడంలో మీరు కూడా కీలక బాధ్యత వహించాలని చెప్పి అందరూ కోరుకుంటున్న పరిస్థితి. సో చూద్దాం సార్, మొత్తానికి జూన్ 4వ తారీఖున ఏం జరగబోతుందో, జగన్ వస్తాడా రాడా అనేది ఇక ఆ యొక్క దేవుడి తీసేయాలి. నమస్తే.